వ్యాధి కారకం అంటే వ్యాధి రావడానికి మనకి ఏదైతే కారణం అవుతుందో దాన్ని వ్యాధి కారకం అని పిలుస్తాము. సో, ఒక వ్యాధి రావడానికి ఒకే కారణం ఉంటుందా? లేక ఇతర వేరే కారకాలు గూడా ఉంటాయా అని చూసినట్లయితే మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సత్వర కారకాలు, అదేవిధంగా దోహద కారకాలు. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక తరగతి గదిలో ఒక పాపకి విరేచనాలు అయ్యాయి అనుకుందాం. సో, విరేచనాలు మనకి వైరస్‌ల వల్ల కలుగుతాయి. సో, ఇక్కడ వైరస్ అనేది మనకి సత్వర కారణం అవుతుంది. అదొకటేనా అంటే ఆ వైరస్ రావడానికి ఇంకేమైనా ఉన్నాయా? సో, అపరిశుభ్రమైనటువంటి నీళ్లు తాగడం వల్ల ఆమెకి విరేచనాలనేవి కలిగాయి. సో, ఈ అపరిశుభ్రమైన నీళ్లు తాగడం అనేది అక్కడ దోహద కారణం అవుతుంది. అదేవిధంగా ఆ తరగతిలో ఆ పిల్లలతో ఇంకా వేరే పిల్లలు కూడా ఆ అపరిశుభ్రమైనటువంటి నీళ్ళని తాగినా కానీ వాళ్ళకి విరేచనాలనేవి కలగలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఈమె అనారోగ్యంగా ఉండొచ్చు, లేకపోతే ఈమెకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండొచ్చు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో, ఇమ్యూనిటీ పవర్ ఎందుకు తక్కువగా ఉంది అంటే పౌష్టికాహారం సరిగ్గా లేకపోవచ్చు. సో, పౌష్టికాహారం తినే పరిస్థితుల్లో ఆమె లేకపోవచ్చు. ఎందుకు లేదు అంటే పేదరికం కావచ్చు. సో, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల కావచ్చు. లేకపోతే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడానికి జన్యు సంబంధ వైవిధ్యమై ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాలు కూడా ఈమె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉండొచ్చు. సో, ఇవన్నీ కూడా మనకి దోహద కారణాల కిందికొస్తాయనమాట. సో, దోహద కారకాలు, అదేవిధంగా సత్వర కారకాలు. ఒక వ్యాధి వచ్చిందంటే దానికి ఎన్నైనా కారకాలు ఉండి ఉండొచ్చు.